ఒక వ్యక్తిని రెండు మండుతున్న అగర్బత్తీల మధ్య నిలబెట్టారు. అతని గురువు ఒక కొవ్వొత్తిని పట్టుకుని ఊపడం ప్రారంభించి, నీ కళ్ళు దీని ప్రతి కదలికను గమనిస్తూ ఉండాలి అన్నారు. నెమ్మదిగా గురువు వేగం పెంచారు. కాని వ్యక్తి మెడ కూడా దానితో పాటు తిరగడం మొదలైంది. దాంతో అతనికి అగర్బత్తీ తగిలి ముఖం కారింది. గురువు మళ్లీ ప్రయత్నించమన్నారు. ఆ తర్వాత అతను రోజూ అక్కడే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 20 రోజుల తర్వాత అతని కళ్ళు చురుకైనాయి. ఇప్పుడు అవి ఎక్కడైనా నిలిచిపోగలవు. ఆ తర్వాత గురువు మరో శిక్షణ ప్రారంభించారు. కొవ్వొత్తిని ఊపుతూ దాని వెలుగు పడుతున్న ఎదురుగా ఉన్న చెక్క స్తంభంపై దాడి చేయమన్నారు. లక్ష్యం ఏమిటంటే ఎదురుగా నుండి ఆయుధం వస్తే వెంటనే ప్రతిదాడి చేయగలగడం. కొద్ది కాలంలోనే అతను ఈ కళలో నైపుణ్యం సాధించారు. గురువు చాలా సంతోషించి అతన్ని మెచ్చుకున్నారు. అతని శక్తిని పెంచడానికి ప్రతిరోజు అతని 2 చేతులకు 2 కత్తులు కట్టేవారు. అతను 2 బకెట్ల నీటిని నింపి ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి ఒక గోతిలో పోయాల్సి ఉండేది. చేతులు వణికితే కత్తులు అతని శరీరంలో గుచ్చుకునేవి. 3 నెలల శ్రమ తర్వాత అతను బకెట్లను సులభంగా ఎత్తగలిగాడు. ఇతరులకు కూడా సాయం చేసేవారు. ఈ సవాలు పూర్తయింది. తర్వాతి సవాలు కోసం గురువు అతనికి ఒక పొడవైన కర్ర ఇచ్చారు. దాని కర్ర చివర సుత్తి కట్టి ఉంది. ఒక చేత్తో ఆ కర్రను ఎత్తి గురువు చెక్కతో కొట్టిన వేగంతో 1 గంటను ఒకసారి కొట్టాలి. మొదట్లో కర్ర ఎత్తడం కష్టమైంది. కాని అతను వదల్లేదు. రోజువారీ కష్టం అతన్ని ఆ విద్యలో ఎక్స్పర్ట్ చేసింది. గురువు ఉద్దేశపూర్వకంగా వేగం పెంచినా అతను ప్రతిసారి గంటను కొట్టగలిగాడు. ఈ సవాలు కూడా పూర్తయింది. కొత్త సవాలు ఏమిటంటే తలతో గోనె సంచులను కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి అగర్బత్తీలు అర్పించడం. ఒకసారి సంచులను తప్పించుకుంటూ వంగినప్పుడు గురువు అతన్ని సోమరిపోతుగా గావించి శిక్షించారు. ఆ దెబ్బలను భరిస్తూ అతను స్పృహ తప్పాడు. తిరిగి స్పృహలోకి తెచ్చిన తర్వాత మళ్లీ ప్రయత్నించమన్నారు. ఈసారి అతను పూర్తి శక్తితో తలతో కొట్టి సవాలును పూర్తి చేశాడు. 3 నెలల్లో ఆఖరి శిక్షణ వచ్చింది. ఒక కర్రతో గేర్ను తిప్పడం. ఏ చిన్న తప్పు జరిగినా అక్కడ ఉన్న పదునైన ఆయుధం అతని చేతిని చీల్చివేసేది. కాని ముందు చేసిన ప్రాక్టీస్ కారణంగా అతను దీన్ని ఒకే రోజులో పూర్తి చేశారు. ఇప్పుడు ఒక్క విషయం మిగిలింది, గురువును ఓడించడం. అతను కర్రతో దాడి చేశాడు. కాని గురువు చిన్న కత్తితో అతన్ని ఓడించారు. అతను నిరాశపడ్డాడు. కాని ఓటమిని మాత్రం అంగీకరించలేదు. ఒక రోజు పొరపాటున బర్రను 3 ముక్కలుగా కోసినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ 3 ముక్కలను జతచేసి 3 భాగాల కర్రను తయారు చేశాడు. ఆ కర్రతో గురువు ముందుకు వెళ్లి సరైన అవకాశం దొరికిన వెంటనే గురువు చేతిలోని కత్తిని లాగేసి అతన్ని ఓడించాడు. చివరకు అన్ని సవాళ్లను జయించి అతను నిజమైన యోధుడిగా నిలిచాడు.